మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. ఎలాన్ మస్క్ అంటేనే టెక్నాలజీ అంటే ఎలాన్ మస్క్ పర్యాయ పదంగా మారిపోయారు అని భావించేటువంటి పరిస్థితి అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ ఇప్పుడు మళ్ళీ కొత్త బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్. ఎవరు ఊహించిన విధంగా రెస్టారెంట్ బిజినెస్లో అడుగుపెట్టి 1 వీక్ బ్యాక్ ఒక కొత్త రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. దాని పేరు డైనర్. ఇది అమెరికాలో ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో ఒక అట్రాక్టివ్ పాయింట్గా మారింది. ప్రతిదాన్ని ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్ కింద మాట్లాడేటువంటి ఎలాన్ మస్క్ ఈ రెస్టారెంట్ని ఏ విధంగా డిజైన్ చేశారు, దీనికి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, దీనిపైన ఇప్పుడు అమెరికన్ మీడియా ఫోకస్ చేసింది. ఒకసారి చూద్దాం ఎలాన్ మస్క్ రెస్టారెంట్ డైనర్ ఎలా ఉంది. దీనికి సంబంధించినటువంటి దీని పేరు టెస్లా డైనర్ అని పెట్టారు. ఆ డైనర్కి సంబంధించినటువంటి ఒక పిక్చర్ని ఇక్కడ షేర్ చేశారు. ప్రతిదాన్ని ఫ్యూచర్ గురించి చెప్పేటువంటి ఎలాన్ మస్క్ దీన్ని కూడా ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్గానే చెప్పారు. చుట్టూ 4 వైపులా కూడా కవరింగ్ పాయింట్ ఉండేలాగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. చుట్టూ చూస్తే కనుక ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లతో సహా కార్లు, ఫ్యూచర్ కార్లా కనిపిస్తున్నాయి. ఇవన్నీ టెస్లా కార్లా కనిపిస్తున్నాయి. సో అది డిజైన్ చేశారు. ఇది మనకు చూస్తే ఏదో సైఫై సినిమాలో దృశ్యం లాగా లేదంటే గ్రాఫిక్ ఇమేజ్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు. ఇది రియాలిటీ, రియల్ ఇమేజ్. 1 వీక్ బ్యాక్ ఎలాన్ మస్క్ స్టార్ట్ చేసినటువంటి ఈ టెస్లా డైనర్ అనేది ఆసక్తికరంగా మారిపోయింది. అమెరికాలో ఎక్కడ చూసినా కానీ దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఆ రష్ మొత్తం కూడా ఆకట్టుకుంటుంది. అలానే ఇమేజెస్ అంటే టెస్లాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, ఎలాన్ మస్క్ కంపెనీలకు సంబంధించినటువంటి వెహికల్స్, వీటన్నిటిని కూడా ఇదొక ఫోటోషాప్ పాయింట్ లాగా మారిపోయింది. అంటే సెల్ఫీ స్పాట్ లాగా మారిపోయింది. చాలామంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అలానే టెస్లా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది దీనికి సంబంధించి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇట్టే అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా ఒక ఫినామినన్ అంశం కింద దీన్ని మనం చూడొచ్చు. ఫ్యూచర్లో రెస్టారెంట్స్ ఏ విధంగా మారుతాయి, ఇది ఇంటీరియర్కి సంబంధించినటువంటి ప్లానింగ్, షార్ట్స్, విజువల్స్ అన్నీ కూడా రిలీజ్ చేసి 1 వీక్ అవుతుంది. ఈ రెస్టారెంట్ ఓపెన్ అయ్యి లాస్ ఏంజల్స్లో ఎక్స్పెరిమెంటల్గా ఈ రెస్టారెంట్ని ప్రారంభించారు. రాబోయే రోజుల్లో అమెరికా అంతటా దీన్ని విస్తరిస్తారు. రీఛార్జ్ అనేటువంటి పేరుతో ఇక్కడ పిజ్జాలు, బర్గర్లు రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగించుకోవాలనేటువంటి టార్గెట్ పాయింట్ లాగా పెట్టారు. చాలా చోట్ల హైవేస్ పైన దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ రిక్రియేషన్తో పాటు అంటే ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో పాటు కార్ రీఛార్జ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి రీఛార్జ్ అనేది టైం టేకింగ్ అంశం కింద ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కాబట్టి దాని ఒక రిక్రియేషన్ అంశంగా మలచాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశారు. టెస్లా డైనర్ అనేటువంటి పేరుతో వారం క్రితం ప్రారంభించారు లాస్ ఏంజల్స్లో. దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా అంటే టెస్లాకి సంబంధించినటువంటి కార్లు, దాని ప్రోడక్ట్స్, ఫుడ్ అన్నిటినీ ఇందులో ఇమేజ్ల రూపంలో, వీడియోల రూపంలో తీసుకొచ్చి ప్రాచుర్యంలోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎలాన్ మస్క్. అలానే దీనికి సంబంధించి మరొక అంశాన్ని మనం పరిశీలించి చూస్తే కనుక ఈ డైనర్ సూపర్ చార్జర్ ఇన్ హాలీవుడ్ అని చెప్పని టెస్లా ట్వీట్ చేసింది. సో దీన్ని కంటిన్యూస్గా ఇంకా చాలా వీడియోస్ ఇవి ఇక ఆటోమేటిక్గా ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయినా లేదా ఒక ప్రోడక్ట్ పైన పబ్లిక్ అటెన్షన్ ఉన్నా కానీ సోషల్ మీడియా దుమ్ము లేపేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇమేజెస్, వీడియోలు ఇది డైరెక్ట్ డ్రైవింగ్ తరహాలో కూడా చేసేలాగా అక్కడ సర్వింగ్ స్టైల్ ఎలా ఉంది, వాటికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా ఇది సూపర్ ఛార్జర్ కింద చెప్తున్నారు. ఇక్కడికి వెళ్తే చాలు అటు కారు ఛార్జ్ అవుతుంది, ఇటు మీరు కూడా ఛార్జ్ అవుతారు అనేది ఒక నినాదంగా మార్చేశారు లాస్ ఏంజల్స్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కార్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ చేసి ప్రోడక్ట్ తెప్పించుకొని, ఫుడ్ తెప్పించుకొని అక్కడ తింటూ ఛార్జింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎదురుగా స్క్రీన్స్లో వీడియోలు కూడా ప్లే చేస్తారనమాట. ఒక డ్రైవింగ్ మోడల్ కాన్సెప్ట్ని, ఒక రెస్టారెంట్ మోడల్ కాన్సెప్ట్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేసి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ఇది చేశారు. ఇక నేషనల్ మీడియా, అమెరికన్ నేషనల్ మీడియా మొత్తం కూడా ఎలాన్ మస్క్ టెస్లా డైనర్స్ ఈజ్ నౌ ఓపెన్, టెస్లా డైనర్ ఈజ్ నౌ ఓపెన్, హియర్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అని చెప్పని మీడియా పెద్ద ఎత్తున దీన్ని ఫోకస్ చేస్తుంది. ప్రతి దానిలో కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఇమేజెస్, దృశ్యాలు నేషనల్ మీడియాలో, అమెరికన్ నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ముఖ్యంగా ఈ ఎక్స్ లాంటి వాటిలో, ఎక్స్ అనేది కంట్రోల్డ్ బై ఎలాన్ మస్క్ కాబట్టి ఎక్కువగా చేస్తున్నారు ప్రచారం అని చెప్పని కూడా అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి వీడియోని వైరల్ చేసే విధంగా తీసుకొస్తున్నారు. అక్కడ వెయిటింగ్ కానీ, ఇన్సైడ్ వాకింగ్ స్టైల్ ఏ విధంగా, వాకింగ్ ఏరియాస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ రోడ్డు పైన ఉండేటువంటి దృశ్యాలు మొత్తం అంతా కూడా ఇదొక నిజంగానే సైఫై సినిమాలో టైం మిషన్ తరహాలో కనిపిస్తుంది అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి.
ఈ మోడల్ టెస్లా డైనర్ మోడల్ ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి హైవే పైన ఇక మీదట అమెరికాలో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా టెస్లా ఓనర్స్ చెప్తున్నారు. టెస్లాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అంటే ఇండియాలో టెస్లా సేల్స్ మొదలుపెట్టింది కాబట్టి ఇండియా పైన కూడా ఫుడ్ మార్కెట్ ఇండియాలో ఎక్కువ అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఇండియాలో కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఫస్ట్ అమెరికాలో సక్సెస్ అయిన తర్వాత ఈ మోడల్ని అమెరికా అంతటా విస్తరిస్తారు. ఆ తర్వాత ఇతర దేశాల్లో యూరోప్ కంట్రీస్లో అలానే ఇండియా లాంటి ప్లేసెస్లో, ఇండియా కానీ చైనా లాంటి ప్లేసెస్లో కూడా టెస్లా కార్స్ వాడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ లంచ్ పాయింట్ కానీ బ్రేక్ఫాస్ట్ పాయింట్ కానీ మారిపోయే విధంగా డిజైన్ చేస్తున్నట్టుగా టెస్లా చెప్తుంది. సో ఇది టెస్లా డైనర్ స్టోరీ అయితే ఖచ్చితంగా అమెరికాలో ఈ వీక్లో టాప్ న్యూస్లో ఒకటిగా నిలిచింది. సో ఇది కంటెంట్ విషయం అంటే ఫుడ్ విషయంలో, టేస్ట్ విషయంలో ఎలాంటి స్కోర్ చేస్తుంది, ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.